Requesting him to please speak. Yeah. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి, మీడియా శ్రేయోభిలాషులకి, అండ్ 2019లో పాండమిక్ వచ్చినప్పుడు కరోనా రిలీజ్ చేసాం ఫస్ట్ ఫిల్మ్ అమెజాన్లో. సార్ పద్మనాభరెడ్డి గారి ప్రొడ్యూసరు. సో అక్కడి నుంచి నన్ను బ్యాకప్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకో 10-15 ఇయర్స్ జర్నీ ఉంది. దానికి కారణం అవుతున్న మా శ్రీనివాసరావు గారికి, సురేష్ గారికి, జీఎస్కే మీడియా అండ్ సతీష్ గారికి, అండ్ ఈరోజు ఈవెంట్ జరగడానికి, మీ అందరూ మాట్లాడడానికి, ఇలా ప్రజెంట్ అవ్వడానికి రీజన్ అయిన కారణం ఏదైనా ఉందంటే అది సాంగ్. బేసిక్గా సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఆశీర్వాద్ గారు, సుమన్ గారు, వీళ్ళిద్దరు చాలా ఫిల్మ్స్ చేశారండి. బేసిక్గా గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. మీరు చూసిన ప్రతి పెద్ద సినిమాకి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 50%, 40% అయినా వాళ్ళది ఉంటుంది. కానీ వాళ్ళు పేర్లుండవు. ఫ్రమ్ షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం నుంచి లేటెస్ట్ డిజైటిల్లు అండ్ చాలా 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 ఫిల్మ్స్ అండి, ఇంక్లూడింగ్ బాహుబలి అండ్ ఎవ్రీథింగ్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. బయటికి రారు. గోస్టే కాబట్టి ఈరోజు కూడా రాలేదు. వాళ్ళు వైజాగ్లో ఏదో ఈవెంట్ అవుతుంది, అక్కడ ఉన్నారు. సో ఆశీర్వాద్ గారికి, సుమన్ గారికి, వాళ్ళు నాతో 10 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నారండి. ఆల్ ఫిల్మ్స్ వాళ్ళే స్కోర్ చేశారు. సో ఎక్కడైనా కాంటెంట్ వైజ్గా లేకపోతే నేను అనుకున్న పాయింట్ వైజ్గా ఎక్కడైనా ప్రీవియస్ ఫిల్మ్స్లో మిస్ అవ్వచ్చు, మిస్ఫైర్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా రివ్యూస్ చూస్తే ఆల్ వెబ్సైట్స్లో సినిమాటోగ్రఫీ 100/100, మ్యూజిక్ 100/100, యాక్ట్రెస్ 100/100 అన్నీ ఉంటాయి. నాకే 1-2 మొట్టుకాయలు పడతాయి. కానీ బేసిక్గా ఏంటంటే అవన్నీ చేయడానికి, వాళ్ళందరూ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో నడిపించేది డైరెక్టరే. కానీ డైరెక్షన్ అనేది ఒక స్పెషల్ క్రాఫ్ట్లా తీసి 2 మొట్టుకాయలు వేస్తారు. దట్స్ ఫైన్. ఆ తప్పుల నుంచి నేర్చుకొని 2022లో థర్డ్ ఫిల్మ్ 2023 జాన్లో స్టార్ట్ చేసామండి. మాస్టర్ పీస్. 3 ఇయర్స్ అవుతుంది. 1 ఇయర్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. రీసెంట్గా ఒక పెద్ద భారీ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. అది ఏప్రిల్ రిలీజ్ ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ ఎప్పుడైతే 1 ఇయర్ అవుతుందో ఆ గ్యాప్లో ఐ గాట్ ఎ లిటిల్ స్పార్క్. ఆ స్పార్కే ఫైర్ అయింది. ఆ ఫైరే కిల్లర్. సో కిల్లర్ రెండు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. నేను కూడా రెండు ట్యాగ్ చేస్తుంటాను. బేసిక్గా కిల్లర్ అంటే ద వెరీ ఫస్ట్ బిగినింగ్ చూడంగానే అది ఏదో సైకోపాథిక్ ఫిల్మో లేకపోతే సీరియల్ కిల్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ అనుకుంటాం. బట్ కిల్ ఆర్ అంటే కిల్ రై. ఆర్ మీన్ అందుకే ఆర్ రౌండ్ అయి ఉంటుంది. కిల్ రై. రై మీన్స్ రక్షా రై. ఇక్కడ చాలా క్యారెక్టర్స్ని మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఒక స్పై, ఒక వ్యాంపైర్, ఒక వెనమస్ సూపర్షీ, ఇంకో 2-3 క్యారెక్టర్స్, టెర్రరిస్ట్, ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం. కానీ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రై, రక్షా రై, ఆమెను ఇంకా మేము రిలీజ్ చేయలేదు. షీ ఈజ్ కిల్లర్. ఆర్ ట్రైలర్ ముందు దాన్ని తీసుకొద్దామని చెప్పి చూస్తున్నాం. షీ విల్ థ్రిల్ యూ ఫర్ ష్యూర్. కిల్లర్ అంటే కిల్ రై అండ్ ఆర్ అంటే రూట్. రూట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో సినిమా కాన్సెప్ట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ రూట్ ఇంటిగ్రేటెడ్ విత్ MEGA9 ఫ్రమ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్, ఏరోనాటికల్ టెక్నాలజీ. సో ఇవన్నింటికి మధ్యలో ఆ కథ ఏంటి, ఆ సైన్స్ ఫిక్షన్ ఏంటి, ఇప్పుడు మీరు చూసింది ఆ గ్లింప్స్ అయినా లేకపోతే ఈ సాంగ్ అయినా జస్ట్ ఒక 1 or 2%, 3% రష్ మాత్రమే బయటికి పంపించాం. ఫస్ట్ లైన్ కట్ నేనే చేస్తాను ఎడిట్. ముందు 2 ఫిల్మ్స్కి చేయలేదు. అవి నా స్టైల్లో రాలేదేమో అనిపించాయి బేసిక్గా. అండ్ నాకు అంత ఫీజిబిలిటీ కూడా ఉండేది కాదు. కానీ ఈ సినిమాలు 2 నేనే ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎడిట్ నేనే చేశాను. వాట్ ఎవర్ రైట్, ఆ స్టైల్ మొత్తం కంప్లీట్గా ఆ 3 లేయర్డ్ 4 లేయర్డ్ స్క్రీన్ ప్లే అంతా అది ఉండాలి. నా తర్వాత మనోజ్ చేశారు, చీఫ్ ఎడిటర్. తర్వాత ఫైనల్ కట్, ఫైనల్ ట్రిమ్మింగ్ అండ్ మాస్టర్ చీఫ్ శివ సర్వాణి చేశారని. వీళ్ళిద్దరూ లాస్ట్ 4 ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సినిమా వరకు వచ్చేసరికి మేము 98%, 95% రష్ని మేము చూపించలేదు. ఎప్పుడైతే ఆ ట్రైలర్ వస్తుందో, కిల్లర్ అవ్వచ్చు, మాస్టర్ పీస్ అవ్వచ్చు. మాస్టర్ పీస్ డీల్స్ విత్ mythology and killer deals with
ఏన్షియంట్ క్రోనికల్స్ ఫ్యూచరిస్టిక్గా ఉంటుందని. అంటే పురాణాల గురించి ఆలోచించాలంటే వెనక్కి వెళ్ళాలి, సైన్స్ గురించి ఆలోచించాలంటే ముందుకెళ్ళాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం. షూర్ షార్ట్గా కిల్లర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇట్ విల్ బీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆర్ డ్రామా, ఆర్ డైలాగ్స్ ఇన్ దట్, ఆర్ ద ఫ్లో, ఎవ్రీథింగ్ విల్ స్పెల్బౌండ్ యూ. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. And today we are saying movie is evolving, and we are proud that we are here with something new. That is called Killer. And Masterpiece trailer వచ్చినప్పుడు కూడా ఆ రెండు ఫిల్మ్స్ నావే, రెండు సైమల్టేనియస్గా అవుతున్నాయి. ఒకటి సూపర్ హీరో, ఇంకొకటి సూపర్ షీ. అండ్ నా డ్రీమ్స్ని, నా ఇమాజినేషన్ని, ఆ స్పార్క్ని, ఆ ఫైర్ని రియాలిటీలోనికి తీసుకొచ్చిన, నన్ను ఇక్కడ నిల్చోబెట్టిన నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు వాళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పలేను. లెట్ ఇట్ గ్రో, లెట్ ద ఫిల్మ్ గ్రో. మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్తున్న కొద్దీ గ్లిమ్స్ ఆర్ సాంగ్ ఆర్ నెక్స్ట్ ఈవెంట్ ఆర్ ట్రైలర్ అది వచ్చేసరికి ఆ బజ్ని మనం ఆ గ్రాఫ్ని అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు నేను చెప్తే ఒక అందంగా ఉంటుంది. అప్పుడు నేను చెప్తాను అందరి గురించి. బట్ పద్మనాభరెడ్డి గారు చెప్పాలంటే పెద్ద కథే ఉంటుంది. మా ఇద్దరి దగ్గర ఒక 35 లక్షలు పెట్టుకొని ఫండ్, సార్ ఒకసారి రండి సార్, 35 లక్షలు పెట్టుకొని శుక్ర స్టార్ట్ చేసామండి. అమెజాన్ ప్రైమ్లో ఇప్పటికీ అది టాప్లో ఉంటుంది. అది శుక్ర 2019లో రిలీజ్ అయింది, పాండమిక్లో. ఓ పక్క సంధ్య 70mm వకీల్ సాబ్ ఉంది, సంధ్య 35mm శుక్ర ఉంది. ఆ నెక్స్ట్ రోజు థియేటర్స్ మూసేశారు. అది నా డెబ్యూ. సో ఇట్స్ ఎ డిజాస్టర్. ఇంకా చాలా కష్టపడి 35 lakhsలో చేసి మళ్ళీ ఆయన పోస్ట్ ప్రొడక్షన్, లైటింగ్ యూనిట్, ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని చేసి ఏంట్రా ఇంత కష్టపడితే నేను ఎప్పుడు ఆ స్ట్రెంగ్త్ కోల్పోలేదు. ఐ మీన్ అది దేవుడైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బట్ స్టిల్ ఆ ఎనర్జీ మీద నేను స్ట్రెంగ్త్ కోల్పోలేదు. ఓకే ఫైన్, మనకంటే సినిమా బయట వాళ్ళకంటే ప్రాణాలు కదా. అంటే ఏదో సినిమా ఒక ఐడియాలజీతో తీస్తాం, సో అందరూ చూడాలని లేదు, చూస్తే మంచిదే, ఒక మంచి కాంటెంట్. కానీ శుక్ర అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఓటీటీ అసలు ఎంటైర్ భూమిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ శుక్ర. ఆల్మోస్ట్ 10-20 weeks టాప్ ప్లేస్లో ఉందండి అది శుక్ర. అండ్ దాని తర్వాత మాటరాని మౌనం ఇది అని తీసా. ఆ మాటరాని మౌనం ఇది అనేది చేస్తున్నప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అయిందండి. కేజీఎఫ్ రిలీజ్ అయింది. అది మొదటి తెలీదు ఎవరు ఏంటని ఎవరికి తెలియదు అప్పుడు. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో, సెకండ్ డే ఫస్ట్ షో, థర్డ్ డే ఫస్ట్ షో. ఎందుకంటే అది నా బలం. అలా నువ్వు తీయాల్సింది ఇది కదా. బేసిక్గా నువ్వు షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, పైలట్ ఫిల్మ్స్ న్యూయార్క్లోని, బొంబాయిలోని అన్ని దగ్గర ప్లే అయినాయి. అసలు నువ్వు తీయాల్సింది ఇది కదా. వై ఆర్ యూ గేమింగ్ ఇట్ సేఫ్ గేమ్ ఎందుకు, లెట్ ఇట్ డూ ఆర్ డై అని చెప్పి స్టార్ట్ చేసింది ఏ మాస్టర్ పీస్. అండ్ ఆఫ్టర్ దట్ కిల్లర్. రెండు కంటెంట్ వైజ్గా అది నాకు తెలిసి ఎటువంటి పెద్ద సినిమాలైనా, ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల సినిమాలైనా, ఈ రెండు సినిమాల్లో ఉన్న కంటెంట్ని దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అది మీరు చూసిన రోజు మీరు ఆ గుండె ఆ బరువుతో ఖచ్చితంగా షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. అండ్ కమింగ్ టు జ్యోతి, అంటే అంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది కష్టం బేసిక్గా ఓ మనిషికి. మాస్టర్ పీస్ షూట్ అవుతున్నప్పుడు చెప్పాను, మేడం మీరేంటండి ఇలా హీరోయిన్ అవ్వాల్సి వాళ్ళు కదా, మీరెందుకు చేస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే తక్కువ చేయడం కాదు, ఎందుకు అంటే క్యాపబిలిటీ ఎందుకు కదా, ఎందుకంటే ఎవరు చేస్తారు సార్ మనతో అది ఏది మేడం ఉంది అంటే ఐ కెన్ ఫోర్సీన్ నాకుంది. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడు 3-4 గంటలకు ధ్యానంలో కూర్చుని పోతా, ఎక్కువగా సైలెంట్ ఉంటాను, లేకపోతే ఆ 4 గోడల మధ్యలో ఉంటాను, ఎక్కువ బయటికి రాను. ఐ కెన్ ఫోర్సీన్. మీరు ఎవరైనా చూస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. లేదు ప్లాన్ చేద్దామంటే చూద్దామని అన్నా. మాస్టర్ పీస్ అయిపోతున్నప్పుడు ఈ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ అంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత కిల్లర్ స్టార్ట్ అయిందండి. నాకు తెలుసు కిల్లర్లో ఆమె టెర్రరిస్ట్ రణియాగా కనిపిస్తుంది, వ్యాంపైర్ రక్తిగా కనిపిస్తుంది, స్పై సియాగా కనిపిస్తుంది, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రక్షా రై ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ షీ వెనమస్ రైగా కూడా కనిపిస్తుంది. 5 షేడ్స్లో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ అవ్వకముందు ఆమెకి సియాటికా ఇంజురీ అయింది, అదంతా చేసి
మాకు డౌట్ ఉండదు ఎలా ఏంటి ఇదేమైనా అని చెప్పేసి. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ప్రొడక్షన్ బేసిక్గా. నేను ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్, వెదర్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మీద నాకు ఖచ్చితంగా సైలెంట్గానే ఉంటాను కాబట్టి ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంది నాకు. సో శుక్ర అప్పుడు కూడా హార్డ్లీ నేను ప్రొడక్షన్ వైజ్గా అదంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. మాట్లాడిన మౌనం మీద అయినా మాస్టర్ పీస్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయినా. సో ఈ ప్రాసెస్లో ఇదంతా ధైర్యంతో కిల్లర్ స్టార్ట్ చేయడం జరిగింది. సినిమా బాగా వచ్చింది. దయచేసి కిల్లర్ కానీ మాస్టర్ పీస్ కానీ రిలీజ్ అయినప్పుడు పెద్ద హీరోల సినిమాలైనా ఏ సినిమాలైనా రిలీజ్ అవ్వకుండా ఉంటే మంచిది. రిలీజ్ అయితే మీకే ప్రాబ్లం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్, అనౌన్స్ దిస్. థ్యాంక్స్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. సాంగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మర్చిపోయి ఉంటాను ఎవరినో, జగదీష్ బొమ్మశెట్టి సినిమాటోగ్రాఫర్. నాకు వీళ్ళందరూ 8-10 years నుంచి పరిచయం ఉన్నవాళ్ళండి. ఈవెన్ చందు వీళ్ళంతా. అంటే ఒకసారి నమ్మితే నేను వెళ్తే లెట్ ఇట్ గో. నేను అంత ఫాస్ట్గా నెగిటివ్ దానికి వెళ్ళను. వాళ్ళంతా వాళ్ళు నా నుంచి పారిపోలేమో కానీ నేనైతే మాత్రం అలా స్టాటిక్గా ఉంటాం. లెట్ సీ హౌ ఇట్ గోస్. కాన్ఫిడెన్స్ అయితే చాలా ఎగ్జాగరేటెడ్ అని కాదు కానీ ఎస్, ఇట్స్ దేర్. వీఆర్ గోయింగ్ టు హిట్ బిగ్ ఫర్ ష్యూర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ సాంగ్ అండ్ దట్ గ్లింప్స్ అనేది థ్యాంక్స్ గివింగ్ కోసం పెట్టాం. అది ఆల్మోస్ట్ 3 millionతో ఉంది. అది కూడా నేను విడిచిపెట్టలేదు. థింక్ సినిమా మా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసాం. నేనే దాన్ని కంప్లీట్ ఆర్గానిక్గా తీసుకొని వెళ్తున్నాను అనమాట. అది ఎప్పుడు ప్రమోట్ చేసిన దాని రిపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ కిల్లర్ ఆర్ మాస్టర్ పీస్. అండ్ లెట్స్ గో ఫర్ Q&A. థ్యాంక్ యూ సో మచ్ మంజుషా. థ్యాంక్ యూ సో మచ్ UV మీడియా. Yeah. Thank you so much. Thanks so much, media. Thanks for coming. Let's go ahead for yes. that. Thank you so much, Purvaj Garu. Yes, let's quickly go into Q&A session with media. So I think team andaru kurchochu except ma Purvaj Garu and Jyoti Purvaj Garu, and of course action choreographer I think can stay back on stage. Yeah, of course Padmanabh Reddy Garu Vedik paina nadavalsinga request chestu. Can we have 4 chairs quickly on stage please? చందు ప్లీజ్ కమ్. వాళ్ళు క్వశ్చన్స్ అడగాలంట. యాక్టర్ చందు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమ్ ఆన్ చైర్స్ ప్లీజ్. ఎస్, సో కిల్లర్ మూవీకి సంబంధించి ఈరోజు మనం అద్దరిపోయే పాట చూడడం జరిగింది అండ్ గ్లిమ్స్ కూడా చూసాము. అండ్ ఈ సినిమాకి ఇంకా చాలా ఉంది ఇందులో విశేషాలు అని చెప్పి మన డైరెక్టర్ గారి మాటల్లో అర్థమవుతోంది. సో అండ్ ఆల్సో పవర్డ్ బై AI అంటూ మన ముందుకి ఈ చిత్రాన్ని ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్, మరి ఇది చాప్టర్ 1 మాత్రమే అంటున్నారు. ఎన్ని చాప్టర్లు అనుకుంటున్నారు, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ ఇంటరాక్షన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఓవర్ టు మీడియా, ఇఫ్ యూ హ్యావ్ ద మైక్ యూ కెన్ స్టార్ట్. అది ప్లగ్ తీసేసారు అనుకుంటా. లెఫ్ట్ చాలా ఎంత. హాయ్ అండి. హలో హాయ్ అండి టు ద ఎంటైర్ టీమ్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక కిల్లర్ అని వచ్చిన ట్రైలర్, సారీ ఎప్పుడైతే రివీల్ చేశారో టైటిల్, అక్కడి నుంచి కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఈ RNT రౌండ్లు ఏంటని ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది అది. సో ఇందాక మీరు చెప్తూ కూడా చాలా AI అని చెప్పారు, ఎన్ని రకరకాల టెక్నాలజీలు. మేము ఫస్ట్ టైం వింటున్నాం, పేరు వింటాం కూడా. సో మరి ఇదేంటి, ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ చేయాలా, లేదంటే కనుక టికెట్ కొనుక్కుని లోపలికి వస్తే సరిపోద్దా? ఏం లేదు, అదే సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత కొంచెం టిపికల్ కాంప్లికేటెడ్ ఉన్నా సరే దాన్ని అరటిపండు వచ్చినంత ఈజీగా చెప్పడంలోనే ఉంటుంది కదా. అది పర్ఫెక్ట్గా జరిగింది. వాట్ ఎవర్ ద ఆడియన్స్, ఐ డోంట్ వాంట్ టు సెక్షన్ దెమ్, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. జ్యోతి గారు, అంటే ఇంతకుముందు మేము సీరియల్స్లో చూసినప్పుడు అసలు అది వేరు, ఇది కంప్లీట్గా అసలు టోటల్ న్యూ మేక్ ఓవర్ కదా. సో ఇది ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. అది మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారని చెప్పడానికి ఇది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీ ఆడియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక్కసారిగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసేసరికి షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
సో అంటే ఇది ఇంత ఇదిగా తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి? మీ అంటే ఇమీడియట్ స్టెప్ టు ద మూవీస్ అన్నప్పుడు ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఇందాక చెప్పాను